ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, ఈ రోజున ఒక కొన్ని వీడియోల ద్వారా దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు కనుక, మన శ్రద్ధగా ఈ వీడియో చూద్దాం. రేపులు జరిగే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాం. అరే ఇలా అవ్వద్దా మన దేశం, ఇలా అవ్వద్దా? ఇంకెప్పుడు అదే 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 జై శ్రీరామ్, అదే బత్తాయి, అదే ఆంజనేయ స్వామి, అదే సీతమ్మ, అదే మతం మీద అలా తీసుకెళ్తూ ఉంటారా మీ బతుకులంతా? మీ బత్తాయి గ్యాంగ్ అంతానా? అభివృద్ధి అదేం వద్దు. ఎన్ని సమస్యలు لتفرح السماوات ولتتهلل الأرض ليرتج البحر وكل ما فيه هللويا سبحوا الله رتلوا لاسمه مهدوا الطريق للراكب على المغارب చూశారుగా ఈ వీడియో. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు ఏ విధంగా శ్రమల పాలు చేస్తున్నారో మీరు చూశారు. అలాగే అవినాష్ని ఏ విధంగా మాట్లాడారో కూడా మీరు చూశారు. కానీ నిజంగా మనకి ఈ రోజున దేవుడు కానీ మన హృదయంలో ప్రశ్నించుకుంటే ఎవరిది తప్పు? ఎందుచేతని ఇలాంటి విభేదాలు ఏర్పడుతున్నాయి అన్నది వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడతారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ద్వేషింపబడతారు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువార్లు మోసం చేసేదరు. అక్రమం విస్తరించే తాత అనేకమైన ప్రేమ చల్లారను. అంతం వరకు సహించేవాడే రక్షింపబడను. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మత్తాయి సువార్త 24వ అధ్యాయము 8 నుండి 13 వచనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమంటే శ్రమల పాలు చేసేదారు. ఈ రోజున శ్రమల పాలు చేస్తున్నారు. నిజమే, వాళ్ళు ఎక్కడో వాళ్ళ దేవుని మనం ఏ విధంగా అయితే దేవుని ఆరాధిస్తున్నప్పుడు కానీ చర్చిలోకి వెళ్ళి వాళ్ళందరినీ కొడుతున్నారు. ఈ రోజున ఒక ప్రశ్న వేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ రోజున మనుషులు ఎలా ఉంటున్నారు? దేవుని ప్రేమ కనపరుస్తున్న వాళ్ళ మీద ఎందుకు ఇంత ద్వేషం అంటే కారణం దేవుడు ముందుగానే చెప్పాడు. ఎందుకంటే శ్రమలు వస్తాయి, అనేక బిడ్డలు ఇదవుతూ ఉంటారు, ప్రేమలు చల్లారిపోతాయి, అక్రమం విస్తరించిపోతుంది. చర్చి లోపలికి వెళ్ళి మందిరం లోపలికి వెళ్ళి సేవకును కొడుతున్నారు, దేవుని ప్రేమను పంచే వారందరినీ కొడుతున్నారు, భయంకరంగా వేధిస్తున్నారు. ఈరోజు వీడియోలో చూశారు కదా, బ్రదర్ అవినాష్ కూడా దాని గురించి మాట్లాడితే ఆయన మీద కూడా నిందలు వచ్చినాయి. కానీ నేను ఒకటి చెప్తున్నాను, ప్రేమ చల్లారిపోతుంది, ఇది వాస్తవం. అక్రమం విస్తరించిపోతుంది.
ఒకప్పుడుండే ప్రేమ ఈరోజు లేకుండా పోయింది. దానికి కారణం వాళ్ళే. మొట్టమొదట ఎక్కడ గొడవ మొదలైంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మొట్టమొదట మనకు ఎక్కడ గొడవ మొదలైంది? ఏ రోజైనా సరే ఒక పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్పబడుతున్న మాట ఏంటంటే, శత్రువునైనా ప్రేమించమని దేవుని వాక్యం. మాకెవరూ శత్రువులు కాదు, అందరూ దేవుని పిల్లలే, అందరూ ఆయన సృజించుకున్న వాళ్ళే. కనుక ఎవరు మాకు శత్రువులు కాదు. కాకపోతే ఈ రోజున దేవుని తెలియని వారు లోకంలోకి పడిపోతున్నారు. వాళ్ళకి దేవుని మాటలు చెప్తున్నారు. అందులో తప్పేముంది? ఈరోజు చాలామంది ఏమవుతున్నారంటే భయానకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, భయానకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇదే కారణం. ప్రతి విషయంలో గొడవలు రేపడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే కారణం ఇదే. అసలు ద్వేషం ఎందుకు రేగబడుతుంది? ఏ రోజైనా ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ వాళ్ళ గుళ్ళోకి వెళ్ళి ఎప్పుడైనా ప్రచారం చేశారా? లేదా గుళ్ళోకి వెళ్ళి ఏమైనా చేశారా? కానీ ఈరోజు చర్చిలోకి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి విచ్చలవిడితనంగా కొడుతున్నారు. అది ఎంతవరకు వారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది మేము చెప్పాము అంతే. దానికి మీరు ఏం చేయాలి? మందిరానికి రానియకుండా చేయండి, అంతేకాని వాళ్ళని మందిరంలోకి వెళ్ళి వాళ్ళని హింసిస్తూ ఉంటే అది ఎంతవరకు రైట్? ఈరోజు చాలామంది ప్రేమలో అసలు ఎలా ఉంటున్నారంటే, ఒకప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఈ రోజున వివేశాలు రేపడటానికి గల కారణం ఇదిగో అక్కడ బ్రదర్ అవినాష్ గారు చూపించిన వాళ్ళే. వీళ్ళే లేకపోతే ఈ రోజున అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఈ రోజున ఎంతమంది ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించేయండి. మనం కొట్టుకుంటున్నాము, వాళ్ళైతే హ్యాపీగా ఉంటున్నారు. ఇంకా విద్వేషాలు రేపుతున్నారు. ఏ రోజైనా సరే ఒక సేవకుడు కానీ విశ్వాసి కానీ మీ గుళ్ళోకి వచ్చి ఏ విధంగానే మిమ్మల్ని కొట్టారా, హింసించారా? ఎందుకు యేసు ప్రభువుని నమ్మట్లేదని ఏ రోజైనా కొడతం జరిగిందా? కానీ ఈ రోజున దేవుని గురించి చెప్తే మాత్రం కొట్టేస్తున్నారు, హింసించేస్తున్నారు. అది అక్కడే కనపడిపోతుంది. దేవుని ప్రేమ ఏంటో రాక్షస ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఈ రోజున రాక్షస పరిపాలన ఎక్కువైపోయింది. మీకు నచ్చకపోతే రావద్దనాలి తప్ప వాళ్ళని కొట్టే అధికారం మీకు ఎక్కడుంది? ఈ రోజున ఎంతమంది ఇలాగైపోతున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎంతోమంది ఏ రోజైనా మీ మందిరంలోకి మీ గుళ్ళోకి వచ్చి ఒకరిని కొడతాం కానీ మా చర్చిలో రాలేదని, కనీసం దేవుడి మందిరంలోకి వెళ్ళే వాళ్ళనేమో బొట్లు పెట్టి నినాదాలు చేయటం, ఇది ఎంతవరకు రైటో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ముందు ఎవరు రేపారు? మొట్టమొదట ఎవరి వల్లనే ఇది జరిగింది? ప్రతి ఛానళ్ళకు వెళ్తే అర్థమవుద్ది. మొట్టమొదట ఎందుకు ఈ విధంగా జరిగింది? చాలామంది కరుణాకర్ గారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వీరందరూ మొట్టమొదట రేపడం ద్వారా ఈ రోజున విభేషాలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళు ఇప్పుడు ఎలాగుంటున్నారు. అయితే ఒకటి చెప్తున్నాను, మాకు దేవుడు చెప్పిన మాట ఒకటే, సహించండి. నా నిమిత్తం అనేక మందిని మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, సహించండి. అవసరమైతే ప్రాణమైనా తీసేస్తారని వాక్యం సెలవిస్తుంది. కనుక సహిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తము ప్రాణం పోగొట్టుకున్నవాడు దక్కించుకొనును. ఈ రోజున దేవుడు సూటిగా చెప్తున్నాడు. దేవుని విషయంలో ఎవరైతే ప్రాణం పోగొట్టుకుంటున్నారో, అవమానాలు పడుతున్నారో వాళ్ళందరికీ దేవుడు చక్కని బహుమానం ఏర్పరుస్తున్నాడు. కానీ ఈ రోజున మీరు కూడా అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎవరెవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరెవరైతే అవమానిస్తున్నారో వాళ్ళందరికీ దేవుడు చెప్తున్న మాట ఒకటే, రేపు రానున్న దినాల్లో వారందరూ దేవుని యొక్క చిత్తంలోకి, దేవుని మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు హింసించే వాళ్ళందరూ రానున్న దినాల్లో బహు కష్టాల పాలవుతున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందండి. దేవుని ప్రేమను కనపరిచి, దేవుడి ప్రేమను చూడండి, రుచి చూచి తెలుసుకోండి. ఆయన మీరు ఎంత కొడుతున్నా సరే ఏమాత్రం తిరగబడుతున్నారా? మీరు ఎన్ని మాటలు అంటున్నా సరే ఏమైనా తిరగబడుతున్నారా?
తిరగబడరు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఓర్పు కలిగి ఉండుడి. ఈరోజున గాంధీ గారిని కూడా అంటున్నారు, ఎందుకంటే ఆయన దేవుని వాక్యాల్లో కొన్ని వచనాలు చెప్పాడు. చెడు వినకుడి, చెడు మాట్లాడుకుడి, ఈ విధమైన మాటలు బైబిల్లో ఉన్నాయే చెప్పాడు. కాబట్టి ఆయన ద్వేషిస్తున్నారు. మంచి చెప్పే వాళ్ళందరినీ ద్వేషించటమేనా మీ దేవుడు నేర్పిన గుణము? మంచి చేయాలని చేయటంలోనే రాక్షస పాలన చేయమన్నాడా? ప్రేమించమన్నాడు. అందుకే ఈ రోజున ఈ వీడియో చేయటానికి గల కారణం, కొందరైన హైందవ సహోదరులు మారతారని. అందరూ లేరు. చాలామంది ఇప్పుడు ఏమైపోతున్నారంటే మత విద్వేషాలు రేపే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. వీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఆనందంగా చూస్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. కనుక ఈ రోజున ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ దేవుడు మీ హృదయాలు మార్చునుగాక. ఆమేన్.